ఆలోచనలు మరొకసారి మరొక కోణంలో నుంచి మనం గ్రహించడానికి సుధాకర్ రాధా దేవుడు వారిని ప్రేమించి ఇచ్చినటువంటి ఈ వైవాహిక జీవితాన్ని బట్టి నిన్న కొన్ని సంగతులు మనం ప్రవీణ్ అనిత వాళ్ళ యొక్క ఆలోచనలు వాళ్ళ యొక్క వివాహపు దినాన్ని పురస్కరించుకుని అక్కడ కొన్ని మాటలు మనం మాట్లాడుతున్నాం. అలాగే ఈరోజు కూడా కొన్ని మాటలు మనం ఆలోచన చేద్దాం. మనకు తెలుసు వివాహం అనేటటువంటిది మొట్టమొదటగా దేవుడే నిర్ణయించి చేయించాడు అన్న సంగతి మనకు తెలుసు. కాబట్టి ఎక్కడో ఉన్నటువంటి ఇద్దరి జీవితాలు ఒకటైన దగ్గర నుంచి అలా ఒక వైవాహిక కుటుంబ ప్రస్థానం అనేటటువంటిది అక్కడ ప్రారంభమవుతుంది. కుటుంబాన్ని గురించి దేవుడు చాలా సంగతులే మనకు రాయించాడు అన్న సంగతి మనకు తెలుసు. దేవుడు మెచ్చే కుటుంబం ఏది, మెచ్చిన కుటుంబం ఏది అని అనడం కంటే దేవుడు మెచ్చే కుటుంబాలు ఎలా ఉంటాయో అన్న సంగతిని మనం ఆలోచన చేయగలిగితే, నిజంగా కుటుంబాలుగా ఏర్పడినప్పుడు భార్యాభర్తలు అనేటటువంటి వాటి మీద ఒక వెబ్సైటు ఆల్రెడీ ఇంటర్నెట్లో మనకి దర్శనం ఇస్తుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క హావభావాలు, వారి యొక్క మనోగతాలు మనకు తెలుసు. పెళ్ళైన కొత్తల్లో ఉన్నటువంటి అపేక్ష, అనురాగం అనేటటువంటిది తర్వాత కాలాల్లో కొంచెం తగ్గుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఎలా తగ్గుతుంది? తగ్గదు కదా, అది రోజు పెరిగేదే కదా అని ఒకవేళ మీరు అనుకుంటే అది చాలా పొరపాటు. ఎందుకంటే ఈనాడు ఇంట్లో ఉన్నటువంటి భార్య దగ్గర ఒక ఫోన్ ఉంటుంది, భర్త దగ్గర ఒక ఫోన్ ఉంటుంది. కానీ మనకు తెలుసు అందులో ఉన్నటువంటివి చాటింగ్ చేసేటటువంటి వస్తువులు ఉంటాయి కదా. ఉదాహరణకి యూట్యూబ్, లేకపోతే యూట్యూబ్ కాదు, వాట్సప్, ఇన్స్టాగ్రామ్, స్టేటస్, ఇంకా కొన్ని ఉంటాయి కదా. ఎప్పుడు కూడా మనం గమనిస్తే భార్య భర్తతో చాటింగ్ చేయదు, భర్త భార్యతో చాటింగ్ చేయడు. కానీ ఈయన లోకం వేరుగా ఉంటుంది, ఆమె లోకం వేరుగా ఉంటుంది. కానీ ఇద్దరికీ ఫోన్లు ఉంటాయి. ఇద్దరు మాట్లాడుకుంటారా గంటల తరబడి అంటే? ఇద్దరు అస్సలు మాట్లాడుకోరు. అది వివాహం ముందైతే మాట్లాడుకుంటారు, కానీ వివాహం తర్వాత ఎక్కడ అన్ని గంటలు మాట్లాడుకున్నటువంటి దాఖలాలు ఎక్కడా మనకు కనపడవు. అంటే పెళ్లికి ముందు ఒకలాగా ప్రవర్తన అనేటటువంటి ఉంది, వివాహం అయిన తర్వాత కూడా ఆ ప్రవర్తన మార్పు తీసుకొస్తుందన్న సంగతి మనకు తెలుసు. ఒకవేళ వివాహమైనటువంటి కొత్తలో ఏదైనా తప్పు చేసినప్పుడు దాన్ని వెంటనే సరిదిద్దుకునేటటువంటి పరిస్థితులు అయితే వెంటనే కనిపిస్తాయి. ఎందుకంటే ఆ క్రొత్తలో ఉన్నటువంటి పరిస్థితులు అలాగుంటాయి. అదే వివాహమైంది దాదాపు ఒక 5-6 నెలలు లేకపోతే ఒక సంవత్సరం గడిచిన తర్వాత పరిస్థితులు వేరుగా ఉంటాయి. కానీ ఇప్పటికీ సుధాకర్ వాళ్ళ యొక్క వైవాహిక జీవితం దాదాపుగా 9 సంవత్సరాలు అయిందని మనం అనుకుంటున్నాం. ఈ 9 సంవత్సరాలలో ఎన్నో అంటే ఐక్యతను కలిగించేటటువంటివి వాళ్ళ జీవితాల్లో మనకు కనిపిస్తున్నా, అప్పుడప్పుడు కొద్దిగా చిన్నవి వారి జీవితాల్లో రావడం అనేటటువంటిది, అది వారి జీవితం మాత్రమే కాదు, మనందరి జీవితాల్లో కూడా ఇలాంటివి అనేటటువంటివి మనకు వస్తూ ఉంటాయి. ఆ మధ్య ఒక భర్త అంటున్నాడు, నీకు సెల్ ఫోన్ తీసిచ్చి నేను తప్పు చేశానేమో, సెల్ ఫోన్ చూస్తూ వంట ఎవరైనా చేస్తారా? నువ్వు చేసిన రసంలో ఉప్పు లేదు, కారం లేదు, అందులో మిరియాల గింజలు లేవు అని భార్యను తిడుతున్నాడు. అప్పుడు భార్య అనింది, నువ్వు కూడా అన్నం తినేటప్పుడు సెల్ ఫోన్ చూసుకోకుండా తింటే బాగుంటుంది, నువ్వు పోసుకున్న రసం కాదు నీళ్లు అనింది. అంటే చూసారా, ఒకప్పుడు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా దాన్ని తిరిగి తిట్టుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క వైవాహిక జీవితం, మరి ముఖ్యంగా క్రైస్తవ జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఇవన్నీ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకవేళ ఏదైనా మనకు వచ్చినటువంటి మనస్పర్ధలు ఏదైనా కావచ్చు, మరి సాయంత్రానికి ఏమైపోవాలి అన్న నిబంధన మనకు తెలుసు. ఆ నిబంధనలో భాగంగా పొద్దు కుంకేంతవరకు అంటే సూర్యుడు అస్తమించేలోగా ఎన్ని కార్యక్రమాలు మనం ఉన్నా కూడా మనం వాటిని మర్చిపోవాలి, మరలా ఒకటైపోవాలి అని శత్రువు విషయంలోనే దేవుడు మనకి అలాంటి ఆజ్ఞ ఇస్తున్నప్పుడు, మరి భార్యాభర్తల బంధంతో మనం ఆలోచన చేసినప్పుడు వారి విషయంలో ఇంకా అది
చాలా చక్కగా ఉపయోగపడేటటువంటి కార్యక్రమంగా మనకు ఉండాలి. ఆ మధ్య ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడు, భార్యాభర్తలు పెళ్ళికి వెళ్ళినప్పుడు భార్య అంటుందంట, ఏమండి అతను నీ ఫ్రెండే కదా, మరి చేసుకోబోతున్నటువంటి అమ్మాయి ఉంది, పెళ్లి కూతురుగా ఉన్నటువంటి అమ్మాయి, ఆ అమ్మాయి సరిగా లేదు కదా, నువ్వైనా నీ స్నేహితుడికి చెప్పొచ్చు కదా, అమ్మాయి బాగలేదు అని నువ్వు చెప్పొచ్చు కదా అంటే, నేను చెప్పను, నేను ఎందుకు చెప్పాలి, వాడు ఏమన్నా నా పెళ్ళిలో నాకు చెప్పాడా అన్నాడు. అంటే ఇలాగ మనం ఎన్నైనా కూడా భార్యాభర్తల విషయాలలో చాలా అంటే ఇలాంటి ఒక జోక్స్ అనేటటువంటి కూడా ఈనాడు కార్టూన్ రూపంలో కావచ్చు, లేకపోతే ఏ విధంగానైనా కూడా నవ్వించడానికి అనుకూలంగా ఇలాంటివి ఎన్నో మనం వేసుకోవచ్చు. బట్ ఇక్కడ జీవితం అనేటటువంటిది ఒక జోక్ కాదు, జీవితం అనేటటువంటిది ఒక సీరియస్. ఎంత సీరియస్ అని అంటే, దేవుడు జతపరిచిన వారిని అన్న పదం మనకు తెలుసు. వారిని ఏ మనుషుడు కూడా విడదీయకూడదు అనేటటువంటి, ఏ మనుషుడు కూడా వారిని విడదీసేటటువంటి ప్రయత్నం చేయకూడదు అనేటటువంటి ఆజ్ఞ మనకు తెలుస్తుంది. నిజంగా ఒక వైవాహిక జీవితంలో ఇద్దరు కలిసి మరికొత్త కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళు ముందుకు సాగిపోతున్నటువంటి దినాల్లో నిజంగా దేవునికి అనుకూలమైనటువంటి ఈ పద్ధతులు, లేకపోతే ఆ వైవాహిక జీవితం, దేవుడు ఏర్పరిచినటువంటి కుటుంబం, ఆ కుటుంబంలో వారు ఎంత చక్కగా ఇమడగలిగితే దేవుడు వారిని మెచ్చుతాడు, లేకపోతే నచ్చుతాడు అనేటటువంటి విషయాలు దైవ గ్రంథం ద్వారా చాలామంది కుటుంబాలనే దేవుడు మనకు చూపించాడు. అంటే వ్యక్తిగతంగా వారి జీవితాలను మనకు కనపరుస్తున్నాడు, ఇంకా కుటుంబ పరంగా కూడా వారి జీవితాలను మన కొరకు దేవుడు రాయించాడు. అంటే నిజానికి ఒక కుటుంబం దేవునికి నచ్చే లేకపోతే దేవునికి మెచ్చే కుటుంబంగా ఉండాలి అని అంటే, నిజంగా అలాంటి లక్షణాలు ఏ కుటుంబంలో ఎలా ఉంటే బాగుంటుందో అన్న సంగతి మనం ఆలోచన చేసినప్పుడు, భార్య భర్తలు ఇద్దరు కలిసి వారి వారి ధర్మాలు దేవుడు రాయించినట్లుగా వాళ్ళు జీవించగలిగితే తమ జీవితంలో, అంటే ఇటు భార్యకి ఇవ్వబడినటువంటి విధులు ఉన్నాయి, ఇటు భర్తకి ఉన్నటువంటి విధులు కూడా మనకున్నాయి. నేను చెప్పేది లోక చట్టపరంగా కాదు, బట్ దైవికమైనటువంటి చట్టం చాలా రకాలుగా మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంటుంది. ప్రతిసారి మనం వింటున్నటువంటి దైనందిన జీవితంలో మనం వింటున్నటువంటి దైవ విషయాల్లో కావచ్చు, ఇలా ఆ వ్యక్తిగత జీవితం కావచ్చు, లేకపోతే వైవాహిక జీవితం కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబ పరాలుగా కావచ్చు, మనకి ఎన్నో విధాలుగా హెచ్చరికలు. ఈరోజు అని మాత్రమే కాదు, ఈరోజు వివాహ దినం కాబట్టి వాటి గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకుంటాం. కానీ ప్రతి విషయంలో కూడా దేవుని వాక్యం ఇలాంటి అందరినీ కూడా కలుపుకుంటూ చాలా సంగతులు మనకు నేర్పించేటటువంటి పరిస్థితి మనకు ఉంటుంది. అలాంటప్పుడు వారి వారి ధర్మాలు, అంటే వారి వారి బాధ్యతలను సక్రమంగా నెరవేర్చేటటువంటి కుటుంబము దేవునికి నచ్చుతుందన్న సంగతి నిజంగా ఎవరైనా దాని గురించి మాట్లాడుకోవచ్చు. అంటే భార్య భర్తలు వారి ఇద్దరు కలిసి చేయవలసినటువంటి విధులు, భార్యకు ఉన్నటువంటి విధులు, భర్తకు ఉన్నటువంటి విధులు, అలాగే పిల్లలు తల్లిదండ్రుల పట్ల మెలగాల్సినటువంటి ఆ యొక్క బాధ్యతలు, వీటన్నిటిని గురించి మనం ఎన్నిసార్లు మనం హెచ్చరికలు పొందినా, దేవుని మాటల ప్రకారం వాటిని గురించి ఎన్నోసార్లు మనం వింటున్నా, ఆ ప్రకారంగా జీవించగలిగేటటువంటి ఒక కుటుంబము నిజంగా దేవుణ్ణి ఏం చేస్తుందని అంటే, ఆ కుటుంబం అలాంటి పరిస్థితులతో ఉంటే, అలా ఉన్నటువంటి ఏ కుటుంబమైనా కూడా దేవునికి నచ్చుతుందన్న సంగతి మనకు బాగా తెలుసు. అంటే ఇక్కడ భార్య భర్తలు అనేటటువంటి వాళ్ళ విషయంలో భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను లోపడకూడదు, ప్రేమించాలి. సో ఇక్కడ ప్రేమిస్తే లోబడిన భార్య ఎవరికి ఉంటుందో చెప్పండి? ప్రేమిస్తే లోబడిన భార్య ఎవరికైనా ఉంటుందా? అందుకనే మనకు తెలుసు, ప్రేమ అనేటటువంటిది ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఐవాహ సంబంధాన్ని ఏం చేస్తుందంటే బలోపేతం చేస్తుంది. ఆ ప్రేమ అనేటటువంటి ఆ బంధం చేత వారు చక్కగా దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చడానికి ఇష్టపడతారు. కాబట్టి దైవ గ్రంథంలో మనకు తెలుసు, చాలా కుటుంబాలని దేవుడు మన కొరకు రాయించిన, ప్రారంభంలో ఓ కుటుంబాన్ని గురించి చాలా చక్కగా రాయించాడు. అది అవ్వ ఆదాముల కుటుంబం కాదు. ఎందుకని అంటే ఆ కుటుంబంలో అవ్వ ఆదాముల విషయంలో తర్వాత వారిద్దరికీ దేవుడు ఇచ్చినటువంటి గర్భఫలాలైనటువంటి కయ్యను హేబీల విషయంలోనే కుటుంబ వ్యవస్థ ఏమైపోయిందని అంటే చిన్న భిన్నం అయిపోయింది. అంటే ఇద్దరు అన్నదమ్ములు, ఇంకా ప్రపంచంలో ఇంకెవరైనా ఉన్నారా అంటే లేరు, ఉన్నది ఆ నలుగురే. ఆ నలుగురిలో కూడా ఒకడు మరొకరిని చంపేసినాడని అంటే అక్కడ సరైనటువంటి విధానాలు లేదు. కానీ ఆ తర్వాత ఎంతోమందిని గురించి దేవుడు రాయించిన, నోవాహు గారి కాలంకి వచ్చేసేటప్పటికి ఆ కుటుంబాన్ని చాలా చక్కగా మనకి
వాళ్ళు చేసేటటువంటి కార్యక్రమాల గురించి మనకి చక్కగా రాశాడు. ఎందుకని అంటే అప్పటికి నోవాహు గారి తరం వచ్చేసేటప్పటికి భూమి మీద చెడుతనము గొప్పదిగా ఉందంట. మంచితనం గొప్పదిగా ఉండాలి జనరల్గా, కానీ అక్కడికి వచ్చేసేటప్పటికి చెడుతనం గొప్పదిగా కనిపించింది. కాబట్టి గొప్పదైనటువంటి చెడుతనం నుంచి ఇప్పుడు మనిషి జాతిని ఏం చేయాలనుకున్నాడు దేవుడు అంటే నాశనం చేసేసేయాలి అనుకున్నాడు. అందరినీ చంపాడు. ఇప్పుడు మనకు తెలుసు కదా, ఒక దేశం మరొక దేశాన్ని పూర్తిగా నాశనం చేస్తుందంటే చేయలేదు. ఎందుకు? ఒకవేళ పాకిస్తాన్ దగ్గర అణుబాంబు ఏదైనా ఉంటే ఆ అణుబాంబు ఏదైనా ఒక ప్రాంతంలో చేస్తే ఆ ప్రాంతం వరకే ఏమైపోతుందని అంటే గడ్డి మలవదు, లేకపోతే ఏ కార్యక్రమాలు చేయడానికి కూడా వీలు ఉండదు. ఒకవేళ దేవుడు ఒక ప్రాంతాన్ని ఎంచుకొని ఆ ప్రాంతంలో వారందరినీ నాశనం చేయడానికి ఆ రోజు ఇష్టపడలేదు. ఇది సొదొమ గుమ్మరాల లాగా కాదనమాట. అసలు ఏకంగా ఆయన దృష్టికి వచ్చింది ఏంటంటే నరుల చెడుతనము గొప్పదే అన్నాడు. ఆ గొప్పదైనటువంటి చెడుతనం నుంచి ప్రతి నరుని తుడిచేయాలనుకున్నాడు. ఆ తుడిచేసే టైంలో ఓ కుటుంబం ఆయన కంటికి స్పష్టంగా కనిపించింది. ఒకసారి ఆయన కుటుంబాన్ని, నోవాహు గారి కుటుంబాన్ని గురించి మాట్లాడుతూ నోవాహు వంశావళి అన్న దగ్గర నుంచి మనకి 6వ అధ్యాయంలో మనకి చక్కగా ఆదికాండం 6వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఒకసారి 5వ వచనాన్ని కూడా మనం ఆలోచించగలిగితే, నరుల చెడుతనము భూమి మీద గొప్పది అన్నాడు. అంటే భూమి మీద గొప్పది అన్నప్పుడు ఆ భూమి మీద నోవాహు గారి కుటుంబం కూడా ఉందా? ఉంది. అందుకని భూమి మీద గొప్పదని తలంచినప్పుడు ఏమన్నాడు ఆయన? వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకొనేను. అయితే 8వ వచనంకి వచ్చేసేటప్పటికి అయితే నోవాహు అన్న పదం మనకు కనిపిస్తుంది. నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. అంటే మిగిలిన మనుషులందరిని గురించి మనం ఆలోచన చేసినప్పుడు వాళ్ళు దేవుని కృప యందు కృప పొందినటువంటి వాళ్ళు కాదు. అసలు భూమినే నాశనం చేయాలనుకున్న, భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషిని నాశనం చేయాలనుకున్నప్పుడు అందులో నోవాహును ప్రత్యేకంగా మనకు పరిచయం చేస్తున్నటువంటి దేవుని యొక్క మాటల్లో నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. ఎందుకు కృప నోవాహు మీదకు మళ్ళింది అంటే అక్కడ 9వ వచనంలో చెబుతూ నోవాహు నీతి పరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు అన్నాడు. దేవునితో కూడా నడిచినటువంటి వాడు నోవాహు. కాబట్టి ఇక్కడ తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఆలోచనల ప్రకారం నోవాహు మీద దృష్టి మలిచినప్పుడు, ఇప్పుడు నోవాహును మనం జూమ్ చేసి చూసినప్పుడు నోవాహు గారిని దేవుడు ఎంచుకున్నాడు. ఆ నోవాహు ద్వారా అనేక కుటుంబాలను రక్షించాలన్న తపన, ఇది భూమిని నాశనం చేయడంలో అనేక కుటుంబాలు కూడా నాశనం అయిపోతాయి. బట్ నోవాహు కుటుంబాన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ నోవాహు కుటుంబం ద్వారా అనేక కుటుంబాలు ఈ రక్షణ అనేటటువంటి వాళ్ళకి పిలిపించి వారికి రక్షణ కలుగజేయాలి అన్న దేవుని యొక్క నిర్ణయం కూడా నోవాహు గారికి అప్పగించినటువంటి పనిలో దేవుని సంకల్పం విఫలమైపోయింది. ఎలా విఫలమైపోయింది అని అంటే 120 సంవత్సరాలు ఆ ఓడను నిర్మించడానికి పట్టినటువంటి కాలం అయితే ఈ 120 సంవత్సరాలు నిజంగా నోవాహు మాత్రమే కాదు, తన కుటుంబం యావత్తు, తన కుటుంబంలో ఉన్నటువంటి భార్య, పిల్లలు, వాళ్ళకు కలిగినటువంటి భార్యలు, వీళ్ళందరూ కూడా ఇదే పందాను అనుసరిస్తూ ఇదిగో దేవుడు జలప్రళయాన్ని రప్పించబోతున్నాడు, మీరు ఎవరైతే ఈ ఓడలోకి వస్తారో వారు నీటి ద్వారా రక్షించబడతారు అనేటటువంటి విషయాన్ని ఈ 8 మంది ప్రకటించినా కూడా ఏ ఒక్కరైనా, 120 సంవత్సరాలు ప్రకటించినా కూడా ఏ ఒక్కరైనా విన్నారా అంటే వినలేదు. దీన్ని బట్టి మీరు ఆలోచించండి. వినకపోగా ఇంకా ఈ 8 మందిని కూడా అఫ్కోర్స్ నోవాహును కొంచెం పక్కన పెడితే నోవాహు భార్యను కూడా అక్కడ ఉన్నటువంటి మనుషులు అడిగి ఉండలేదా? మీ ఆయనకి పిచ్చేమన్నా పట్టిందా? అసలు నువ్వు మీ ఆయన మాట వినొద్దు, వచ్చేయి. ఎక్కడికి వచ్చేయాలి? మాతో పాటు ఉండు. ఎందుకంటే ఆయన ఓడ జలప్రళయం అంటున్నాడు కదా. అసలు జలప్రళయం వచ్చినప్పుడు ఓడని ఎక్కడ కట్టాలి? ఊర్లో కట్టకూడదు, నడి రోడ్లో కట్టకూడదు, ఏ సముద్రం దగ్గర కట్టాలి. అప్పుడు దాంట్లో అలా కలిసిపోయి
అందులో ఉన్నటువంటి వారు రక్షించబడతారేమో, కానీ నువ్వెందుకు మీ ఆయన మాటలు వింటావు? అలాగని కుమారులు వారికి కలిగినటువంటి స్నేహితులు ఏమన్నా, ఆ స్నేహితులు వాళ్ళ విషయంలో ఏమన్నా గమ్ముకుని ఉంటారా? ఒరే మీ ఆయనకి మతి చెల్లించింది కాబట్టి మీ నాయన చెప్పే మాటలు నమ్మొద్దు అని ఎంతగానో వారిని కూడా ప్రోత్సాహపరిచినటువంటి స్నేహితులు లేకపోలేదు ప్రియమైన. అలాగని చెప్పి వారికి ఉన్నటువంటి కోడళ్ళు, ఆ కొడుకుల భార్యలను మనం ఆలోచన చేస్తే ఇవన్నీ ఎందుకు? రండి మాతో పాటు తిందాం త్రాగదాం. మనకు తెలుసు కదా ఆ స్పాట్, అది జరిగేటప్పటికి అక్కడ నోవాహు గారి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, తినుచు త్రాగుచు ఓడలోకి వెళ్ళు దినం వరకు కూడా, అంటే ఆ రోజు కూడా వివాహాలు జరిగినట్టున్నాయి. కాబట్టి ఇక్కడ నోవాహు గారి యొక్క విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, నోవాహు తన కుటుంబానికి ఎలాగ మారాడని అంటే ఓ రక్షకుడుగా మారాడు తన కుటుంబాన్ని. అందుకనే ఎన్ని కార్యక్రమాలు తన భార్య విషయంలో కావచ్చు, తన పిల్లల విషయంలో కావచ్చు, తన కోడళ్ళ విషయంలో కావచ్చు, ఎంతటి ఆ పరిస్థితులు ఎదురైనా కూడా వాళ్ళందరి యొక్క ఎయిమ్ ఒకటే ఉంది. ఏంటంటే దేవుడు నోవాహు గారితో అంటే మా ఆయనతో మాట్లాడినటువంటి నా మాటలకు ఇప్పుడు మేము కూడా ఏం చేయాలంటే తల ఒగ్గాల్సిందే అనేటటువంటి కుటుంబం మొత్తం తన మాట విన్నటువంటి కుటుంబంగా మనకు కనిపిస్తుంది. అందుకని తన తరంలో నిందారహితుడుగాను అన్న పదం మనకు కనిపిస్తుంది. ఎందుకు దేవుని యొక్క కృప అతని మీదకి మళ్ళిందని అంటే, దేవుడు చెప్పినట్టుగా, ఎందుకంటే ముందుగా జరగబోయేటటువంటి సంగతుల వివరాలు నోవాహుకు తెలియకుండా ఉన్నప్పటికీ కూడా, అంతే కదా, మనకి హెబ్రీలకు రాసిన పత్రిక 11:7లో కూడా ఇదే విషయాన్ని అక్కడ మాట్లాడుతూ ఆ పదాన్ని ఉపయోగిస్తున్నాడు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక విశ్వాసపు వీరుల జాబితాలో నోవాహును గురించి కూడా, విశ్వాసమును బట్టి నోవాహు అదిగో అది వరకు చూడని సంగతులను కూర్చాను. అది వరకు చూడని సంగతులు అంటే ఏ సంగతులు చూడలేదు? బహుశా వర్షాలు కురుస్తున్నా అంత వర్షం ఎప్పుడు రాలేదు, భూమిని నిండించేంత వర్షం ఎప్పుడు రాలేదు. అందుకని అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అంటే తన ఇంటి వారి రక్షణకు కారకుడైనటువంటి వ్యక్తి ఎవరో కాదు, ఆ ఇంటి యజమానుడే. ఈరోజు మనం అందరం కూడా మన కుటుంబాలకు మనం ఎవరు అంటే, మనం కూడా మన కుటుంబాలకు మనం రక్షకులుగా ఉండాలి ప్రియమైనటువంటి వాళ్ళ. కుటుంబం యావత్తు వచ్చి మా రెస్టారెంట్లో తినండి అని ఒకడు ఫ్యామిలీ రెస్టారెంట్ని ఎలా పెడుతున్నాడో, మీరు ఫ్యామిలీగా రావాలని మేము కోరుకుంటున్నామని ఎలాగైతే వాళ్ళు ఆహ్వానం పలుకుతున్నారో, అలాగే ప్రతి కుటుంబం కూడా నశించకూడదన్నది దేవుని యొక్క ఉద్దేశం అయితే ఆనాడు నోవాహు కుటుంబాన్ని ఆయన సెలెక్ట్ చేసుకోరు. నోవాహు కుటుంబం కూడా ఎంతగా సహకరించారు నోవాహు గారికి అని అంటే, ఆయన చెప్పిన ఏ మాట కూడా వాళ్ళు తూచా తప్పకుండా వాళ్ళు ఆయన వెంబడి నడిచారు. కాబట్టి తన కుటుంబానికి రక్షకుడైనాడు నోవాహు గారు. ఈనాడు కూడా మనం చూడండి, కుటుంబాలుగా మనం ఉంటున్నాం, కానీ మన మాట భార్య వింటుందా అంటే వినదు. అలాగని చెప్పి పిల్లలు వింటారా అంటే వినరు. ఎందుకు అని అంటే, ముందుగా మా యజమానుడు అనేటటువంటి వాడు మనకు తెలుసు కదా, యథా రాజా తదా ప్రజ. ఆయన అంటే మనమే లేటుగా వెళ్తుంటే స్థానిక సంఘాలకు ఏదైనా దైవ కార్యక్రమంలో మన కుటుంబం ఇంకా లేటుగా వచ్చి, ఎందుకంటే నువ్వే లేటుగా పోతున్నావు కాబట్టి నిన్ను అనుసరించే మేము ముందుగా వెళ్తామా? అలా కాదు అన్నట్టుగా ఉంటుందన్న. కాబట్టి దైవ సన్నిధిలో దేవుని యొక్క విషయాలలో ఎప్పుడు కూడా ఓ యజమానుడు అనేటటువంటి ఆయన తన కుటుంబానికి రక్షకుడుగా ఉంటాడు, మరి భార్య తన కుటుంబ పరిపాలనలో ఆమె ఏం చేయాలంటే ఆ పరిపాలన వ్యవస్థను తాను కలిగి ఉండాలి. కాబట్టి మనకు తెలుసు, నోవాహు కుటుంబాన్ని గురించి దేవుడు రాసినప్పుడు నోవాహు విషయంలో నిజంగా దేవునితో నడిచినటువంటి వాడు అన్న పదం మనకు కనిపిస్తుంది. అలాగే హానోకు విషయంలో కూడా ఎలాంటి పదం రాశాడు అక్కడ? హానోకు దేవునితో నడిచిన వ్యక్తి అనేటటువంటి పదాన్ని అక్కడ మనకి కనిపిస్తుంది. అంటే నోవాహు భార్యను గురించి నిజంగా మనకి ఎక్కడ, ఆయన భార్యను గురించి కావచ్చు, ఆయన పిల్లల గురించి కావచ్చు, పెద్దగా ఎక్కడ మనకి ఈ జాబితాలో మనకి కనపడదు. ఎందుకంటే కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు వీళ్ళు ఇలా దేవుని యొక్క మాటకు లోబడి జీవించినటువంటి పరిస్థితి నోవాహు కుటుంబాన్ని గురించి రాశాడు. మరి దావీదు కుటుంబాన్ని కూడా మనం ఆలోచన చేసినప్పుడు, దావీదు కుటుంబంలో నిజంగా కుటుంబం దేవునితో నడిచినట్లు కూడా ఎక్కడా మనకి రాయడు. ఎందుకంటే దావీదు దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చినాడు అన్న పదం మనకు కనిపిస్తుంది. మనకు తెలుసు కదా, అపోస్తుల కార్యంలో
నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అన్న పదం రాశాడే కానీ అతడు తన కుటుంబంతో కలిసి అన్న పదం రాయలేదు ఎక్కడా కూడా. అంటే కుటుంబాన్ని ఇక్కడ దేవుడు అందరి గురించి రాయట్లేదు, అన్ని కుటుంబాల గురించి రాయట్లేదు. దేవునితో నిజంగా దావీదు తన కుటుంబంతో కలిసి దేవునితో నడిచినట్టు దాఖలాలు ఎక్కడ మనకు కనపడదు. ఎందుకంటే దావీదుని గురించి వ్యక్తిగతంగా రాయబడినటువంటి మాట మనకు కనిపిస్తుంది. అలాగే మోషేను గురించి కూడా దేవుడు ఒక అద్భుతమైనటువంటి పదజాలాన్ని వాడాడు. మోషే అనేటటువంటి ఆయన గురించి. మోషే నమ్మకమైనటువంటి వాడు, ఇంకా నా సేవకుడు, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, సాత్వికుడు అని రాయబడినటువంటి మాటను మనం చూస్తాం. కానీ మోషే గారి కుటుంబాన్ని గురించి, అనగా ఆయన భార్యను గురించి, వాళ్ళ పిల్లలను గురించి ఎక్కడైనా ప్రస్తాపన చేశాడా అంటే ఎక్కడా అప్పుడప్పుడు ఏదో అలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటాయి కానీ పూర్తిగా అనేటటువంటిది మాత్రం అక్కడ మనకు రాయించలేదు. మనకు తెలుసు కదా, మోషే గారి తర్వాత వచ్చినటువంటి అహరోను కుమారులను గురించి నిజంగా యాజకులుగా దేవుడు నిర్ణయించినటువంటి మాట వాస్తవమైన మోషే కొడుకులను పరిగణలోకి తీసుకోకుండా అహరోను కొడుకులను మాత్రం యాజకులుగా నియమించినట్టుగా మనకు అనిపిస్తుంది. ఆ తర్వాత మోషే తర్వాత మనకు కనిపిస్తున్నటువంటి మరొక నాయకుడు యెహోషువ అన్న సంగతి మనకు తెలుసు. యెహోషువ గారి దగ్గరకు వచ్చేసేటప్పటికి నిజంగా ఆ యెహోషువ ఒక నాయకుడిగా మనకు కనిపిస్తున్నాడు. నిజంగా అక్కడ వాళ్ళు భూభాగాన్ని పంచుకున్న తర్వాత, యెహోషువ గారి నాయకత్వంలో భూభాగాన్ని పంచుకున్న తర్వాత ఇశ్రాయేలు అందరూ కానానుకు చేరినటువంటి వారిలో నిజంగా ఇశ్రాయేల్లో మనకు తెలుసు కాలేబు, యెహోషువ అనేటటువంటి వాళ్ళు మాత్రమే నిజంగా అక్కడ జీవితం ముగింపులోకి వచ్చిన తర్వాత ఇశ్రాయేల్ పరిస్థితి ఎలా మారిందో మనకు తెలుసు. కానాన్లోకి వచ్చిన తర్వాత ఎలా మారిందని అంటే వాళ్ళు అన్ని దేవతల వైపుకు పూజించడానికి తిరగడానికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అందుకని యెహోషువ ఓ ఖచ్చితమైనటువంటి నిర్ణయాన్ని గురించి తన కుటుంబంతో కలిసి ఇచ్చినటువంటి ఓ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే మనకి ఈనాడు దాన్ని ఫ్రేములు కట్టి కూడా మన ఇళ్లలో మనం పెట్టుకుంటూ ఉంటాం. అద్భుతమైనటువంటి ఆ మాటను కుటుంబాన్ని ఉద్దేశించి చెప్పబడినటువంటి మాట. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి మాట వెనుకాల ఉన్నటువంటిది యెహోషువ గారి కుటుంబం అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో నది అద్దరిని, మీ పితరులను సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకోండి అన్నాడు. డిసైడ్ మీదే అన్నాడు. యెహోషువ ఎంత నమ్మకం దేవుని పట్ల ఉంచకపోతే తన కుటుంబాన్ని తన వెనుక నిలబెట్టుకొని చేస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట. మీరు ఎవరిని సేవిస్తారో మీరు డిసైడ్ చేసుకోండి అన్నాడు. మీరు ఎవరిని సేవిస్తారో మీరు డిసైడ్ చేసుకోండి. మనకు తెలుసు ఈ రోజుల్లో ఉన్నటువంటి మన కుటుంబ వ్యవస్థల్లో ఇప్పుడు ఉదాహరణకి మన సుధాకర్ రాధా వాళ్ళ విషయంలో తీసుకుని ఇరువురు యొక్క తల్లిదండ్రులు ఈ మార్గంలో లేనటువంటి వాళ్ళు. అలాగని చెప్పి వాళ్ళ దేవతలకు వాళ్ళ దేవతలు వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలన్నీ సమర్పిస్తున్నప్పుడు నిజంగా ఎలా అనిపిస్తుంది అని అంటే వీళ్ళు కూడా వెళ్ళి వాళ్ళతో సమానంగా మళ్ళీ ఆ పూజలు గట్రాలు చేసేటటువంటి పరిస్థితి అయితే వీళ్ళకి లేదు. ఎందుకంటే దేవుళ్ళను గూర్చిన సంపూర్ణమైనటువంటి అవగాహన ఈ కుటుంబంలో ఉందని నేను చెప్పక తప్పదు. ఎందుకని అంటే వాళ్ళు వెళ్తున్న ప్రతిసారి ఆ పూజా ప్రతిమలు చేసేదానికి వీళ్ళు పాలిభాగస్తులు కావట్లేదు అన్న సంగతి కూడా మనకు తెలుసు. అదే ఇక్కడ యెహోషువ గారు చెప్తున్నటువంటిది, మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి, అది మీ ఇష్టం, కాకపోతే నేను నా కుటుంబం అన్నాడు. అదిగో నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాము అన్నారు. మద్యాన్ని సేవించే కుటుంబాలు మనకు ఉన్నాయి, బట్ యెహోవాను సేవించే కుటుంబాలు ఉన్నాయా? లేవు. అంటే మనతో బ్రతుకుతున్నటువంటి మన బంధువులు కూడా మీరు ఆలోచన చేయండి. అప్పుడప్పుడు మనకి సూక్తి పాఠాలు నేర్పుతుంటారు. ఏ దేవుడైతే ఏముందండి అంటుంటారు. ఏ దేవుడైతే ఏంటి, ఏ దేవుడైతే ఏంటి అనేటటువంటి మాటలు మనం అంగీకరిస్తామా? అంగీకరించాం. ఎందుకంటే మనకు మాత్రమే కాదు, ఇశ్రాయేలుకు ప్రథమంలో దేవుడు ఆజ్ఞాపించినటువంటి మాటలు నీ దేవుడైన యెహోవాను మాత్రమే అన్నాడా, లేకపోతే అందరి దేవుళ్ళతో పాటు నేను కూడా సమానమే అని అన్నాడు? మీ దేవుడైన యెహోవాను మాత్రమే అనేటటువంటి పదాన్ని అక్కడ ఉపయోగిస్తున్నాడు. అంటే ఎక్స్క్లూజివ్గా మనకంటూ ఓ దేవుడు ఉన్నాడు, మిగిలిన వాళ్ళందరూ
దేవుళ్ళు కాదు, దేవుళ్ళు అన్న పేర్లు పెట్టుకున్నటువంటి వాళ్ళే. అందుకనే ఎలాంటి తలంపుల మధ్య మీరు జీవిస్తారో నాకు అనవసరం, బట్ నేను నా ఇంటి వారైతే మేమేం చేస్తామో తెలుసా, యెహోవాను బలవంతంగా, నిజంగా ప్రేమటువంటి వాళ్ళ బలవంతంగా సేవించేటటువంటి పరిస్థితి అయితే యెహోషువ అక్కడ వారికి ఇవ్వట్లేదు. తన కుటుంబం తన విషయంలో ఎంత క్లారిటీగా ఇస్తున్నాడో మనం ఆలోచించగలిగితే, నిజంగా దేవుని విషయంలో మీ ఇష్టం, నేను మాత్రం నా దేవుణ్ణి సేవిస్తాననేటటువంటి మాట ఖండితంగా అక్కడ చెప్పినటువంటి దాఖలాలు మనకు కనిపిస్తుంటాయి. అంటే 2 రకాల ధోరణులు అనేటటువంటివి ఇక్కడ నోవాహు యెహోషువ గారి విషయంలో మనకి కనబడట్లేదు. మనకు తెలుసు కదా, ఆ తర్వాత ఏలియా కాలం వచ్చేసేటప్పటికి ఏలియా కాలంలో ప్రజలు ఎలాగున్నారని అంటే 2 పడవల మీద కాళ్ళు వేస్తూ ఉన్నారు. 2 పడవల మీద కాళ్ళు వేస్తున్నారు ఏలియా కాలానికి వచ్చేసేటప్పుడు. అందుకనే ఏలియా ఒక పెద్ద టాస్క్ అక్కడ ఉన్నటువంటి యెజబేలు దేవతకు సంబంధించినటువంటి వాళ్ళ విషయంలో కూడా ఒక చక్కటి నిర్ణయాన్ని అక్కడ గంటాపదంగా చెప్పాడు, బల్లగుద్దినట్టు మాట్లాడాడు అక్కడ. అంటే ఎన్ని దేవతలు ఎన్ని దేవుళ్ళు అనే వాళ్ళు ఉన్నా కూడా రండి తేల్చుకుందామన్నాడు. రండి ఎన్నాళ్ళు మీరు 2 తలంపుల మధ్య మీరు జీవిస్తారు, 2 తలంపుల మధ్య ఎందుకు మీరు ఉంటారు, తేల్చుకుందాం రండి అన్నాడు. తేల్చుకుందాం అన్నాడు. ఒకసారి మనం రాజుల మొదటి గ్రంథంలోకి వెళ్ళి 18వ అధ్యాయము 21వ వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం 21వ వచనం, ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, అది ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుతూ ఉంటారు. 2 తలంపుల మధ్య అంటే దేవుని విషయాల్లో 2 తలంపులు అవసరమా అంటే అవసరం లేదు. అందుకనే యెహోషువ ఒక క్లారిటీ ఇచ్చాడు దేవుని విషయంలో, నేను నా ఇంటి వారు అన్న పదం వాడాడు. నోవాహు గారి విషయంలో తన కుటుంబం యావత్తు రక్షించబడినటువంటి కార్యక్రమం మనకు కనిపిస్తుంది. యెహోషువ గారి నాయకత్వంలో తన కుటుంబం కూడా తన వెంట నడుస్తున్నట్టుగా దాఖలాలు ఉన్నాయి. బట్ ఏలియా కాలం వచ్చేసేటప్పటికి ఇశ్రాయేలు వాళ్ళు ఎలా వెళ్ళిపోతున్నారో బయటకన్న సంగతి మనకు తెలుసు. అందుకనే వారిని గద్దిస్తూ ఏలియా చెప్తున్నాడు, ఎన్నాళ్ళు మీరు 2 తలంపుల మధ్య ఉంటారు. 2 తలంపులు మనకు తెలుసు కదా, ఈనాడు భార్య ఒక సంఘానికి వెళ్తే భర్త ఇంకో సంఘానికి వెళ్తారు, పిల్లలు అస్సలు బోరు. అంటే ఒక కుటుంబం యావత్తు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారంటే అందరూ ఏక మనసు, దేవుని విషయంలో అందరూ ఏక మనసు కలిగినటువంటి వారుగా ఉండాలని కోరుకుంటున్నారు. ఒకవేళ క్రైస్తవ కుటుంబం అయితే ఉన్నటువంటి ఆ నలుగురు బిడ్డలు 4 సంఘాలకు వెళ్ళిపోతూ ఉంటారు. అందరు కలిసి ఒకే సంఘానికి వెళ్తారంటే అక్కడ కనపడదు. ఇంకా చెప్పాలంటే హైందవ కుటుంబంలోంచి వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే ఆ క్రైస్తవ సంఘాలకు వెళ్తూ ఉంటారు. మిగిలినటువంటి వాళ్ళంతా వాళ్ళ దేవాలయాలు, వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి దేవతల చుట్టూ తిరుగుతూ ఉంటారు. బట్ ఎందుకు ఇలాగా అందుకని ఏలియా కాలంకి వచ్చేసేటప్పటికి ఇలా వద్దు మనం అందుకని ఒక నిర్ణయం చేసుకున్నాం, ఏ దేవుడైతే శక్తి కలిగినటువంటి దేవుడు, ఏ దేవుడైతే అద్భుతాలు చేసేటటువంటి దేవుడుగా ఉన్నాడో ఆయనను మాత్రమే మనం సేవిద్దాం, కావాలంటే రండి తేల్చుకుందామని నిజంగా అక్కడ ఇవ్వబడినటువంటి ఆ టాస్క్లో మనకు తెలుసు ఏలియా ఎంత పోరాటం చేశాడో అన్న సంగతి. అందుకని యేసుప్రభుల వారి యొక్క మాటల్లో కూడా మనం ఆలోచించగలిగితే మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 24వ వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 6వ అధ్యాయం 24లో అక్కడ ఆయన అదిగో ఎవడు కూడా 2 యజమానులకు దాసుడుగా ఉండనేరడు, అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా ఉండి మరొకరిని ఏం చేస్తాడంటే తృణీకరిస్తాడు. మీరు దేవునికి నీ సిరికిని దాసులుగా ఉండొద్దు అన్నాడు. అంటే 2 తలంపులు ఎప్పుడు కూడా ఒక కుటుంబంలో ఉండకూడదు. నిన్న మనం మాట్లాడుకున్నటువంటి ఆదర్శవంతమైన కుటుంబం ఏది అన్న పదంలో ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారు అందరూ కూడా ఏక మనస్సు కలిగినటువంటి వారుగా ఉన్నారు, ఐకమత్యాన్ని కలిగినటువంటి వారుగా ఉన్నారు, ఒకరి అభిప్రాయాలు మరొకరు గౌరవించేటటువంటి వారుగా ఉన్నారు, తండ్రి అయినటువంటి దేవుని ఇష్టాన్ని నెరవేర్చేటటువంటి కుటుంబం వర్ధిల్లింది. కాబట్టి ఒక ఆదర్శవంతమైనటువంటి కుటుంబాన్ని ప్రతి కుటుంబం, భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం తీసుకోవాలని మనకి హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. అయితే ఈరోజు కూడా కుటుంబంలో ఉన్నటువంటి 4 దారులు కాకుండా ఇదిగో అందరూ ఎలాగుండాలని అంటే ఏక మనస్సు, ఏ విషయంలో దేవునికి సంబంధించినటువంటి విషయాలు. అందుకనే ఇక్కడ ఆయన చెబుతూ 2 యజమానులకు ఎవడు కూడా దాసుడుగా ఉండనేరడు. మనకు తెలుసు కదా, మన ప్రయాణంలో కూడా 2 పడవల మీద కాళ్ళు పెట్టి ప్రయాణం చేయడం అసాధ్యమన్న సంగతి కూడా మనకు తెలుసు.
అందుకనే ఇంకా మనం ఆలోచన చేయగలిగితే ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఇటు యెహోవాను సేవిస్తున్నారు, అటు మళ్ళీ అన్ని దేవతల వైపు కూడా వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఏ దేవుడైతే ఏముంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏ దేవుడైతే ఏంటి లేని ఒకవేళ నీ మనసులో కూడా అలాంటి ఉద్దేశం ఉంటే దేవుడు దాన్ని మెచ్చడు అన్న సంగతి మనం జ్ఞాపకం చేస్తాం. అందుకనే మనకు తెలుసు క్రొత్త నిబంధనలు కూడా పౌలు గారు చెప్తున్నాడు, బెలియాలతో క్రీస్తుకు ఏమి సంబంధం, అసలు మిమ్మల్ని గురించి మాట్లాడాల్సి వస్తే అవిశ్వాసులతో విశ్వాసికి ఏమి సంబంధము అన్న సంగతి మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. అంటే ఆ వేరియేషన్ అనేటటువంటిది చాలా స్పష్టంగా దేవుని యొక్క నిర్ణయాల్లో మనకు కనిపిస్తుంది. యెహోషువ కుటుంబం దేవుని సేవించినటువంటి కుటుంబంగా మనకు కనిపిస్తుంది. అలాగే మోషే కుటుంబం నోవహు గారి కుటుంబం దేవుని యొక్క మాటలను అంగీకరించినటువంటి కుటుంబంగా మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఒక్కొక్క కుటుంబం యొక్క ఆ ప్రణాళికను మనం సిద్ధం చేసుకున్నప్పుడు నిజంగా దేవుని గురించినటువంటి విషయాలు ఇలా కుటుంబ ప్రార్థనలను పెట్టి ఎవరైనా వాళ్ళని హెచ్చరిక చేశారంటే అలా హెచ్చరిక లేనటువంటి దినాల్లోనే ఓ కుటుంబం యావత్తు దేవుని పక్షాన నిలబడి దేవునికి ఘనత మహిమ తీసుకొచ్చినటువంటి కుటుంబాలు చాలానే ఉన్నాయి ప్రియమైనటువంటి వాళ్ళ. అలాగని క్రొత్త నిబంధనలో ఏ కుటుంబం లేదా అని అంటే నిజంగా కుటుంబం నిజ దేవుడైనటువంటి మన తండ్రి అయినటువంటి దేవుని గురించి ఆ కుటుంబం తెలియకపోయినా కూడా ఒక అన్య జనులలో నుండి వచ్చినటువంటి ఒక కుటుంబాన్ని గురించి ప్రత్యేకంగా ఒక అధ్యాయాన్ని రాయించాడంటే మీరు ఆలోచించండి. ఆ కుటుంబం మరేదో కాదు, కొర్నేలి అనేటటువంటి అతని కుటుంబం. చూడండి, అతడు అన్యజనుడు, అతడు ఇశ్రాయేలుతో సంబంధం లేనటువంటి వాడు. అతని కుటుంబాన్ని గురించి మాట్లాడుతూ అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో కుటుంబంలో ఉన్నటువంటి అందరూ సేవించినటువంటి ఆ యొక్క దాఖలాలు మనకు ఆ కుటుంబం ద్వారా మనం నేర్చుకుంటే నిజానికి నిజమైనటువంటి దేవుని గురించినటువంటి అవగాహన ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారికి లేకపోయినా బట్ కొర్నేలిని బట్టి, అంటే తన కుటుంబ యజమానుడైనటువంటి కొర్నేలిని బట్టి కుటుంబం యావత్తు కూడా ఎలాగుంది, ఎంత చక్కగా ఆ కుటుంబాన్ని గురించి రాశాడు. ఇటలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు ఒకడు కైసరులో ఉండెను అన్న పదం రాస్తుంది. అంటే ఇక్కడ శతాధిపతి అనగానే మనకు తెలుసు, శతాధిపతి అని అంటే దాదాపుగా 100 మంది సైనికులకు అతడు అధిపతి. మరి 1000 మందికి అధిపతిని ఏమంటారు? సహస్రాధిపతి. నిజంగా ఒక 100 మందికి అధిపతి అయినటువంటి ఈ శతాధిపతి ఆ పొజిషన్లో ఉన్నప్పుడు అతని భక్తికి నిజంగా ఏంటండి అంత గౌరవాన్ని ఇస్తున్నాడు? భక్తి. 100 మందికి అధికారి అయినటువంటి ఆయనకు భక్తి అవసరమా? నిజంగా మనం ఆలోచన చేయాల్సి వస్తే ఆ పొజిషన్లో ఉన్నవాడు ఎవడు కూడా భక్తిగా బతికేటటువంటి దాఖలాలు అనేటటువంటివి ఉండవు. నిజంగా ఉద్యోగం వస్తే ఇక భక్తితో ఏముందలే అని అనుకుంటాం. ఎందుకంటే ఉద్యోగమే ఇంకా ఆ యొక్క కార్యక్రమాన్ని నెరవేరుస్తున్నాను, నేను ఒక అధికారిని అనేటటువంటి ఆ యొక్క విషయం. అయితే అంత అధికారి అయినా కూడా దేవుని పట్ల ఎలాగున్నాడు? పోనీ దేవుని గురించి ఏమైనా అవగాహన ఉందా? లేదు. దేవుని గురించినటువంటి సరైన అవగాహన లేనటువంటి దినాల్లో కూడా ఆ కొర్నేలిని గురించి మాట్లాడుతూ 2వ వచనంలో అతడు తన ఇంటి వారందరితో కూడా అన్నాడు. అతడు తన ఇంటి వారందరితో కూడా ఎలాగున్నాడంట? దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగినటువంటి వారుగా ఉన్నారు. ఇంట్లో నిజంగా మనకు తెలుసు కదా, ఇంట్లో ఉన్నటువంటి ఆ క్యారెక్టర్ని మనం దృష్టిలో ఉంచుకున్నప్పుడు ఎవరి ఉద్దేశాలు వాళ్ళవే అన్నట్లుగా, ఎవరి చర్చలకు వాళ్ళే వెళ్ళే విధంగా. నిజంగా అంత పెద్ద ఉద్యోగంలో ఉన్నటువంటి కొర్నేలి గారే ఎలా చేస్తున్నాడు, ఏ కార్యాల మీద అతను దృష్టి ఉంచినాడు అని అంటే తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థనలు చేసేటటువంటి వాడు. ఎల్లప్పుడూ మనమైతే ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తామా? ఉదాహరణకి పనికి వెళ్ళేటటువంటి మనకి పనికి వెళ్ళేటప్పుడు మాత్రమే అక్కడ ఉన్నటువంటి ఆ క్యాలెండర్ వైపు చూసో లేకపోతే ఉన్నటువంటి వాక్యం వైపు చూసో చేతులు ఇలా అనుకొని అంటే ఏం చేస్తున్నాం, మనం జస్ట్ దండం పెట్టుకొని వెళ్ళిపోదాం. కనీసం ఆ క్యాలెండర్లో ఉన్న వాక్యాన్ని చదివేదానికి కూడా ఈరోజు మనకి సమయం ఉండదు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, అంత పెద్ద పోస్ట్లో ఉన్నటువంటి ఇక్కడ శతాధిపతి అయినటువంటి కొర్నేలి ఏం చేస్తున్నాడంట? ప్రార్థనలు దేవుని అది చదవాలి. ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ అన్నాడు. ఎల్లప్పుడు అంటే మిస్ కాకుండా ఏం చేస్తున్నాడంటే దేవునికి ప్రార్థనలు చేయువాడు
మనమైతే టైం ఉందని చేసుకుంటామా, టైం లేక వెళ్ళిపోతూ ఉంటాం. అంటే టైం ఉందని ఒకప్పుడు ప్రవర్తిస్తాము, టైం లేదని మరికొన్నిసార్లు ఏం చేస్తాము, మరి మన సొంత కార్యక్రమాలు అయితే మాత్రం వీలు చేసుకుని మరి వాటిని గురించి మనం ఆ టయాన్ని దానికి మనం కేటాయిస్తామన్న సంగతి మనకు బాగా తెలుసు. అంటే టైం ఉంటేనే అది కూడా మన సొంత కార్యక్రమం అయితే టైం చేసుకుని మరి ఏ కార్యక్రమాలైనా మనం చేస్తాం. బట్ ఇక్కడ కార్యక్రమాలకే ఆ పూర్ణేలి సమయాన్ని కేటాయిస్తున్నట్టుగా మనకు అంటే ధర్మ కార్యాలు, కుటుంబం అంతటి మీద దైవ కార్యాల వైపుకు తిప్పడం అనేటటువంటి కార్యక్రమం, ఎల్లప్పుడూ ప్రార్థనలు చేసేటటువంటి కార్యక్రమం, ఇవన్నీ కాక మరొక వైపు మళ్ళీ డ్యూటీ ఉందా? ఖచ్చితంగా మరొక వైపు డ్యూటీ. ఇన్ని చేయడానికి టైం ఉండాలా? అవును. అన్నింటికీ ఓ ప్లాన్ ప్రకారం జరిపించుకునేటటువంటి పనిని ఈ శతాధిపతి కలిగి ఉన్నాడన్న సంగతి మనకు తెలుసు. 22వ వచనంకి వచ్చేసేటప్పటికి అదే శతాధిపతిని గురించి అక్కడ అందుకు వారు ఎవరు వాళ్ళు అంటే ఇక్కడ సేవకులు, అతని దగ్గర పనిచేసేటటువంటి ఆ 100 మందిలో ఒక ఇద్దరు అనుకున్నాం, లేకపోతే తన ఇంట్లో పనిచేసేటటువంటి పనివారు కూడా అనుకున్నాం. ఎలాంటి సాక్ష్యం ఇస్తున్నారో చూడండి. అంటే ఇప్పుడు ఆ పనివారిని ఎక్కడికి పంపించాడు ఆయన? దేవదూత ఆజ్ఞ ప్రకారం పలానా దగ్గరకు వెళ్ళండి అని అడ్రస్ చెప్పి మరి పంపించినప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు పంపించారని అడిగినప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి ఆ పనివారు చెప్తున్నటువంటి సాక్ష్యాన్ని మనం గమనించినప్పుడు ఆ సాక్ష్యం ఎలాగుందో అని అంటే, అందుకు వారు నీతిమంతుడు. ఎవరిని గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు? అదే ఎవరు మాట్లాడుతున్నారు? సేవకులు. అంటే తన దగ్గర పనిచేసేటటువంటి వాళ్ళు ఇలాంటి సాక్ష్యం ఇస్తున్నారు. మన దగ్గర పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు. ఒకవేళ మన దగ్గర పనిచేసే వాళ్ళు లేకపోయినా మన పక్కింటి వాళ్ళు, పొరుగింటి వాళ్ళు, మనతో పరిచయం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా మన గురించి అలాంటి మాట మాట్లాడారా? పోనీ నీతిమంతుడు అన్న పదం పెద్దదిగా అనిపిస్తుందేమో, పలానా వ్యక్తి మంచివాడు అన్న పదం ఏమన్నా వచ్చిందా? అతని నోటికి పోయామంటే, ముఖ్యంగా ఆయన నోరు కదా, ఆయన భార్య నోటికి వెళ్ళామంటే మనకి అక్కడ ఉండబడలేదు. ఇలాంటి మాటలు మనకి వినిపిస్తూ ఉంటాయి ప్రియమైనటువంటి వాళ్ళు. కానీ ఇక్కడ సేవకులే ఒక ఓనర్ గురించి, యజమానుడు గురించి ఎంత గొప్ప సాక్ష్యాన్ని ఇస్తున్నారో మీరు అర్థం చేసుకోగలిగితే, నీతిమంతుడును దేవునికి అంటారు చూసారా. మనుషులకు భయపడ్డా? మనుషులకు భయపడ్డా. మనుషుల స్థానంలో ఇప్పుడు ఎవరిని పెడుతున్నారు వీళ్ళు? దేవునికి భయపడేవాడు ఎవరికైనా భయపడతాడు. మీరు బాగా ఆలోచించండి. దేవునికి భయపడువాడును అన్నారు. దేవునికి భయం, దేవుని భయం అనేటటువంటిది నిజంగా ఒక గొప్ప ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్తుంది అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి భయపడువాడును, అదిగో యోధా జనులందరి వలన మంచి పేరు, యోధా జనులందరి వలన మంచి పేరు పొందినటువంటి వాడు. మంచి పేరు. యోధా జనులందరూ అంటే ఇశ్రాయేల్ అందరి వల్ల. అంటే ఇతను ఇశ్రాయేలు కాదు అన్న సంగతి మనకు తెలుసు. ఇతను ఇశ్రాయేలుడా అంటే కాదు, ఇతడు అన్యుడు అన్న సంగతి మనకు తెలుసు. అంటే ఇప్పుడు అన్యులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిని విడిచిపెట్టడు అన్నదానికి ఒక కుటుంబాన్ని మనకు ఉదాహరణగా చూపిస్తున్నాడు ప్రియమైనటువంటి వాడు. ఇక్కడ కొర్నేలి భార్య గురించి మనతో రాయలేదు, కొర్నేలి పిల్లల గురించి మనతో దేవుడు రాయలేదు. కానీ ఒకే ఒక పదాన్ని ఉపయోగించాడు. ఆ పదం పేరే కుటుంబము అన్న పదం. ఈ కుటుంబం అనేటటువంటి పదంలో ఎంతమంది అయితే నీ కుటుంబంలో ఉన్నారో ఒక్కసారి నువ్వు ఆలోచించి, నీ కుటుంబంతో కలిసి ఎప్పుడన్నా ప్రార్థన చేసావా? నీ కుటుంబంతో కలిసి ఎప్పుడన్నా దైవ వాక్యానికి నీ కుటుంబాన్ని తీసుకెళ్ళినటువంటి దాఖలాలు ఉన్నాయా అంటే లేదు. భార్య ఇంట్లో ఉంటుంది, భర్త ఒకవేళ దైవ కార్యక్రమం లేక వస్తే నీ కుటుంబానికి నువ్వు ద్రోహం చేస్తున్నావు, అన్యాయం చేస్తున్నావు అన్న సంగతి నీకే జ్ఞాపకం రావాలి. నీకు అవసరమైనటువంటి వాక్యం నీ పిల్లలకు అవసరం లేదా? నీకు అవసరమైన వాక్యం నీ భార్యకు కూడా అవసరం లేదా? అలా అవసరం లేదనే కొంతమంది ఇంటి దగ్గర పెడతాం, కొంతమందిని దైవ కార్యక్రమంలోకి తీసుకొస్తాం. అలా కాదు. దేవుడు ఆలోచన చేసే, దేవుడు మెచ్చేటటువంటి కుటుంబంగా ఉండాలంటే తన కుటుంబం అందుకనే తన ఇంటి వారందరితో కూడా అన్న పదం, తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబం అన్న పదం రాసి, ఇక తనకున్నటువంటి సేవకులు కూడా ఆయన గురించి చెప్తున్నటువంటి మాట, దేవునికి భయపడువాడు యోధా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైనా శతాధిపతి కొర్నేలియకు ఒక మనుష్యుడున్నాడు, అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి అన్నాడు.
అంటే ఇక్కడ మనం ఆలోచించగలిగితే రక్షణ అనేటటువంటిది కొర్నేలు ఇంటికి చాలా దగ్గరలో ఉందన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఇది క్రొత్త నిబంధన చట్టం కింద చట్టం మారిపోయింది కాబట్టి రక్షణ అనేటటువంటిది చాలా సమీపంగా ఉంది కొర్నేలు ఇంటికి. కొర్నేలు ఇంటికి అంత సమీపంగా ఉండడానికి కొర్నేలు కుటుంబం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటి అని మనం ఆలోచించగలిగితే ఒక యథార్థత వల్ల, అంటే రక్షణ అనేటటువంటిది తాను చూపిస్తున్నటువంటి దైవ కార్యాల వల్ల రాదు. అంటే మంచి కార్యాలు చేస్తూ ఉన్నాడు కాబట్టి దాన ధర్మాలు చేసేటటువంటి క్యారెక్టర్ కలిగినటువంటి వాడైనా అతనికి రక్షణ వస్తుందా అంటే రాదు. ఇంకా మంచి కార్యక్రమాలు ఏదైనా చేస్తున్నాడు అంటే ఎండాకాలంలో సెలవేంద్రాలు పెడుతుంటాడు, అప్పుడప్పుడు బర్త్డేలు మ్యారేజ్ డేలని చీరలు పంచుతుంటాడు, దుప్పట్లు పంచుతాడు అంటే రక్షణ వచ్చేస్తుందా? అలా రాదు ప్రియమైనటువంటి వాడు. పోనీ అలాగని చెప్పి ఎల్లప్పుడూ ప్రార్థనలు చేసే దేవునికి నమ్మకంగా ఉన్నాడు అని ఏమైనా రక్షణ ఇచ్చేస్తాడా దేవుడు? అలా కూడా జరగదు. కాబట్టి ఇప్పుడు ఆ రక్షణ అనేటటువంటి దానికి ఎంత దగ్గరగా తన కుటుంబాన్ని తీసుకొచ్చాడు అన్న సంగతిని దేవుడు గుర్తు చేసుకున్నటువంటి సంఘటన మనకు. అందుకనే దేవదూత పరలోకం నుండే ఇప్పుడు కొర్నేలు ఇంటికి డైరెక్ట్గా వచ్చిందా? ఫోన్ కాదు ఆయనకు వచ్చింది, దేవదూతే వచ్చి నిలబడింది. నిజంగా అక్కడ భయపడ్డాడు అనమాట. అక్కడ 3వ వచనంలో పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి, అంటే దేవుడి దగ్గర నుంచి ఫోన్ కాదు సమాచారం వచ్చింది, ఆ సమాచారాన్ని తీసుకొచ్చింది దూత. దేవుని యొద్ద ఉన్నటువంటి దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనం ముందు తేటగానే కనిపించింది. అందుకనే అంటే ఆ రోజు దేవుడు ఎవరో దేవదూత ఎవరో అర్థం కానటువంటి పరిస్థితులు అయినా కూడా అతనికి తేటగా కనిపించింది. దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమి అని అడిగిన అందుకు దూత నీ ప్రార్థనలను, అదిగో చూసారా, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి అన్నాడు. దేవుని సన్నిధికి వెళ్ళిపోయాయా? దేవుని సన్నిధికి వెళ్ళేంతగా తన యొక్క కార్యక్రమాలు గొప్పగా ఉన్నాయి కాబట్టి దేవుడు పరలోకం నుంచి ఒక దూతను పంపించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అతను నిజమైనటువంటి దేవుని వైపు యూదా జనులందరి వల్ల మంచి పేరు పొందిన వాడంటే ఇప్పుడు యూదా వారు సేవిస్తున్నటువంటి దేవుని గురించి ఇతనికి ఒక అవగాహన ఉంది కాబట్టి యూదా జనాంగాన్ని సేవించేటటువంటి దేవుడే తన దేవుడని అతను అంగీకరించాడు. కాబట్టి తాను చేస్తున్నటువంటి ధర్మకార్యాలు మంచి పనులు ఆ దేవుని ఎందుకు భయభక్తులు కలిగి నేను కూడా ఉంటే దేవుడు నన్ను ఏదైనా చేయగలుగుతాడు. ఒక గొప్ప స్థితి, ఆల్రెడీ గొప్ప స్థితి ఉందనుకోండి, ఇంకా దేవుడు నన్ను గొప్ప స్థితిమంతుడిగా నన్ను లెక్కిస్తాడనేటటువంటి ఆలోచన యూదా జనులందరి వలన పదం వాడాడంటే యూదులు సేవించుతున్నటువంటి దేవుడి వైపు తన యొక్క దృష్టి మళ్ళింది. కాబట్టి కొర్నేలి ఆ దేవుడు పరిచయం అయ్యి అందుకనే చేస్తున్నాడు. నిజంగా అతను అనుకున్నట్లుగానే పరలోకం నుంచి దేవుని దూత అతని ఇంటికి వచ్చింది. కాబట్టి నువ్వు చాలా దగ్గరగా ఉన్నావు, కొర్నేలి నువ్వు చాలా దగ్గరగా ఉన్నావు. కానీ నీకు దగ్గరగా ఉండవలసింది ఏంటంటే నీకు ఉండవలసింది రక్షణ అనేటటువంటిది. ఆ రక్షణ నీకు ఇప్పుడు అందించాలి అని అంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? 2 మనుషులను ఎప్పి అనేటటువంటి ప్రాంతానికి పంపించు. అక్కడ ఎవరున్నారో తెలుసా? పేతురు ఒక చర్మకారుడి ఇంట దిగి ఉన్నాడు, అక్కడికి పంపించు అన్నప్పుడు నిజంగా ఆ ఇంటికి పంపించినటువంటి వాళ్ళు పేతురు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తున్నాడు. ఇప్పుడు మరునాడు మళ్ళీ 23వ వచనంకి వచ్చేసేటప్పటికి అక్కడ మనకు కనిపిస్తుంది, అతడు లేచి వారితో కూడా బయలుదేరను, ఎప్పేవారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి. మరునాడు వారు కైసరులో ప్రవేశించి అప్పుడు కొర్నేలి ఎవరెవరిని ఇన్వైట్ చేస్తున్నాడు. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు ఏం చేస్తాడంట? కనిపెట్టుకున్నాడు. ఎవరును పిలిపించాడంటే తన బంధువులను. ఎప్పుడైనా దైవ కార్యక్రమాన్ని పెట్టేటప్పుడు ఎప్పుడైనా నువ్వు బంధువులను పిలిచిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? బంధువులను దేనికి పిలుస్తారు మీరు? ఇంట్లో జరిగే కార్యక్రమాలకు పిలుస్తారు. ఏ కార్యక్రమం అది? అమ్మాయి పెద్ద మనిషి అయిందనో, అమ్మాయికి పెళ్ళయిందనో, పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టారనో, ఇలా పురులకి పేరంటాలకి మాత్రమే ఏం చేస్తాం? మనం బంధువులను పిలిపిస్తాం. ఏ రోజైనా నా బంధువుకి నేను నా దేవుని గురించి వివరించాలి, చెప్పేటటువంటి మనిషిని ఆహ్వానించి అతని మాటలు వినడానికి ఇదిగో నా ముఖ్యమైనటువంటి స్నేహితులను, నా బంధువులను ఎందుకు బంధువులను పిలిపించాలి? ఇక్కడ ఏ బంధువు కూడా దేవుని చేతుల నుంచి తప్పించుకోకూడదు. ఎలాగైనా వారికి వాక్యం చెప్పించాలి అన్న ఉద్దేశం నిజంగా మనకు కలిగితే మనం కూడా మన బంధువుల విషయంలో ఇదే. నిన్న చూసారా, నిన్న
అనిత ప్రవీణ్ వాళ్ళు నిజంగా వాళ్ళ కుటుంబం అంతా చూసినప్పుడు నిజంగా ఎప్పుడు నేను అంతమందిని చూడలేదు. వచ్చారా వాళ్ళు? మన మన సంఘానికి వస్తారు కదా, రైట్. ఎక్కడైనా కూడా వాళ్ళు దేవుని సమ్ముఖంలో ఉంటారు. బట్ అంతమందిని వాళ్ళు పిలిపించారంటే మీరు అర్థం చేసుకోండి. అంటే ఫంక్షన్ వాళ్ళది, డిన్నర్ వాళ్ళదని కాదు. ఇక్కడ దేవుని యొక్క మాటలు అందరికీ వినిపించాలనేటటువంటి ఆ తపన అక్కడ కనిపించింది. ఈరోజు కూడా తన ముఖ్య స్నేహితులు కూడా, అంటే ఈరోజు జరిపించేటటువంటి ఈ కార్యక్రమంలో నిజంగా దేవుని యొక్క మాటలు వినిపించడానికి తన స్నేహితులు కావచ్చు, సుధాకర్, మరి రాధా వాళ్ళు, తన బంధువులను కావచ్చు, అందరిని కూడా ఇలా పిలిపించి ఇలాంటి మాటలు వినిపించడానికి వాళ్ళు తీసుకున్న నిర్ణయం వెనకాల తమ బంధువుల విషయంలో కూడా తాము నేరస్తులు కాకుండా ఉండాలి. ఇది ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఎందుకంటే తమ బంధువులకు కూడా ఏదో పిలిచారు, పెట్టారు, తిన్నాము, వెళ్ళిపోయామని కాకుండా దేవుని యొక్క మాటలు ఆ బంధువుల యొక్క హృదయాల్లో ముఖ్య స్నేహితులు అని అంటున్నారు. అంటే ముఖ్య స్నేహితులు కూడా మన నుంచి తప్పించుకోకూడదా? దేవుని యొక్క సంకల్పం నుంచి ఆడు కూడా తప్పించుకోకూడదు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళందరినీ పిలిపించి ఎవడైతే ఆయన రాగానే చూడండి ఎలాంటి నమస్కారం చేస్తున్నాడో. ఒకసారి పేతురు గారు వచ్చినప్పుడు పరిస్థితి ఎలాగ ఉంది? పేతురు లోపలికి రాగా కొర్నేలి అతని ఎదుర్కొని ఎవరు పాదముల మీద ఎవరు పడ్డారండి? పేతురు ఆక్యుపేషన్, పేతురు చేస్తున్న పని ఏంటి? జాలరీ అంటే చేపలను పట్టుకునేవాడు కాళ్ళకు ఇప్పుడు ఎవరు మొక్కుతున్నారు? పేరు వద్దు ఇక్కడ, గ్రేడ్ చెప్పండి. 100 మందికి అధికారి, ఈయనేమో శతాధిపతి, వచ్చినటువంటి ఆయనేమో జాలరి. నిజంగా దేవుని ప్రతినిధిగా వస్తున్నటువంటి ఆ వ్యక్తికి తను ఇస్తున్నటువంటి గౌరవాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ప్రియమైనటువంటి వాళ్ళరా, దాన్ని బట్టే మనం అర్థం దేవుని మీద ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడు అన్న సంగతిని. ఎందుకంటే వచ్చేటటువంటి వాక్య సందేశాన్ని తీసుకుని వస్తున్నప్పుడు నిజంగా ఆ పేతురు గారు అక్కడికి వచ్చింది ఏదో గిఫ్ట్ పిలిచాడు కదా వెళ్ళిపోదాం అన్న ఆలోచన కాదు. గిఫ్ట్ తీసుకొని పోకపోతే ఏమన్నా అనుకుంటారని కాదు. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని తీసుకొస్తున్నాడు ప్రియమైనటువంటి వాళ్ళు. ఎంత చక్కటి మాటలు ఆ రోజు కొర్నేలి అనేటటువంటి ఆ కుటుంబం కూడా రక్షణలోకి వచ్చిందా? కుటుంబం కూడా రక్షణలోకి వచ్చిందా? అందుకనే ఈరోజు నువ్వు నేను కూడా ఒక కుటుంబానికి మనం యజమానులుగా ఉన్నాము, కానీ భక్తిపరులుగా ఉన్నామా? ఒకవేళ దేవుని యందు మనకు భక్తిగానే ఉంటే మన కుటుంబంలో ఉన్నటువంటి వారు మాత్రమే కాదు, మన బంధువులు, స్నేహితులు కూడా మనకి ఎలాగుండాలని అంటే మనకి దేవుని యొక్క మాటలు వినిపించేటటువంటి వారంగా మనం ఉండాలి. కాబట్టి దైవికమైనటువంటి కుటుంబం, దేవుని ఉద్దేశాలు నెరవేర్చేటటువంటి కుటుంబం ఉండాలని అంటే వాళ్ళ ఆలోచనలు ఏకంగా ఉండాలి ప్రియమైనటువంటి వాళ్ళు. దేవుని కార్యక్రమం అనగానే వాళ్ళు చూపించేటటువంటి ఆ భక్తి, ఆ శ్రద్ధ అనేటటువంటిది దేవుణ్ణి ఎప్పుడు కూడా ఆనందింపజేసేటటువంటి కార్యక్రమం వాళ్ళు కలిగి ఉండేటటువంటి స్థితిని బట్టి వాళ్ళు చక్కటి అవగాహనతో దైవ కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు, అందుకనే వాళ్ళు ఇందాక సోదరులు చెప్పారు, రాధా బొటిక్ అనేటటువంటి ఒక పనిని వాళ్ళు కలిగి ఉండడానికి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ యొక్క కార్యక్రమం కూడా ఏదైనా దైవ కార్యక్రమం ఉందని అంటే, నిన్న మా తమ్ముడు ఇమానియల్ చెప్తున్నాడు, మేము సముద్రానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా చెప్తున్నాడు, దైవ కార్యక్రమాలు అనగానే అక్కడ కనిపిస్తుందంట రాధా, మళ్ళీ బొటేకే షాపులో చూస్తే అక్కడ కనిపిస్తుందంట. అంటే దేవుని యొక్క కార్యక్రమాలకు వాళ్ళు వేస్తున్నటువంటి పెద్ద పీట ఏంటంటే దైవ కార్యక్రమాలకు షట్టర్ క్లోజ్ అవ్వాలి. ఇది మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు. ఆ కార్యక్రమం లేనప్పుడు ఆ షట్టర్ ఓపెన్లో ఉండాలి. ఎందుకు ఇలాంటి వైఖరిని కలిగి ఉండడం అంటే, మన జీవితంలో దేవునికి ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత ఎప్పుడైతే నువ్వు ఇస్తావో దేవుడు నిన్ను దృష్టిస్తాడు ప్రియమైనటువంటి వాళ్ళను. ఎందుకంటే ఆయన హృదయ రహస్యాలను ఎరిగినటువంటి దేవుడు. ఈరోజు ఆగిపోతే 4 జాకెట్లు వస్తాయేమో, 400 సంపాదిస్తామేమో అనుకోలేదు ప్రియమైనటువంటి. అలా అనుకుంటే ఆ డబ్బు, వచ్చిన డబ్బే మళ్ళీ ఏదో ఒక రూపంలో మళ్ళీ మనం ఎవరికో ఒకరికి చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సీక్రెట్ మనకు అర్థమైతే మన కుటుంబం యావత్తు కూడా ఎలా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలో మనకు అర్థమవుతుంది. దేవుడు చూసుకుంటాడు కదా, అది అప్పు అయినా, ఆర్థిక సంబంధమైన ఇబ్బంది అయినా కూడా దేవుడు చూసుకుంటాడు కదా అన్న ఆలోచన మనకు రాకపోతే దేవుని యందు దృష్టి ఉంచం ప్రియమైనటువంటి వాళ్ళు. అలా దేవుని యందు భక్తి కలిగి ఉండడం అసాధ్యమైపోతుంది అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా మనకు తెలుసు 7 మంది అనేటటువంటి పదం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అపోస్తలులు మేము వాక్యం చెప్పడం మాని మీకు భోజనం పంచిపెట్టడం యుక్తం కాదు, మీలో మంచి పేరు పొందినటువంటి ఒక 7 మంది సహోదరులను మీరు సెలెక్ట్ చేసుకొని అన్నప్పుడు ఆ 7 మందిలో కనిపిస్తున్నటువంటి ఒక వ్యక్తి ఫిలిప్పు అన్న సంగతి మనకు తెలుసు.
ఫిలిప్పు యొక్క ఇంటి యొక్క వాతావరణాన్ని మనం గమనించినప్పుడు నిజంగా ఫిలిప్పుకి ఎంతమంది కుమార్తెలు ఉన్నారంటే ఒకరా నలుగురు ఉన్నారంట. నలుగురు కొడుకులు కాదు ప్రియమైనటువంటి వాళ్ళ, నలుగురు కుమార్తెలు, నలుగురు కుమార్తెలు. కొన్ని నలుగురు కుమార్తెలు అందరూ బీటెక్, ఎంటెక్, ఇంజనీరు ఒకే కోర్సు జరిపించేశాను కాబట్టి అందరూ ఆ కోర్సులో బాగా స్థిరపడిపోయారని అన్నాడా? లేదా. నలుగురు ఎలాంటి వాళ్ళంట? ప్రవచించువారు అన్నాడు. నలుగురు ప్రవచించే వాళ్ళ. ఇక్కడ ప్రవచించడం అంటే దేవుని మాటలు చెప్పేటటువంటి కార్యక్రమాన్ని కలిగి నలుగురు. మనం అనుకోవచ్చు కుమార్తెలు కదండి వాళ్ళు ఎలా చెప్తారులే, అసలు వాళ్ళకి చెప్పడం అనేటటువంటిది రాదు అన్న పదాన్ని అక్కడ ఉపయోగించలేదు ఫిలిప్పు. అందుకని మంచి పేరు పొందినటువంటి ఫిలిప్పు తన కుటుంబంలో ఉన్నటువంటి తన నలుగురు కుమార్తెలను కూడా ఎలా పెంచాడో మీరు ఆలోచన చేయండి. నలుగురు ప్రవచించేవారుగా ఉన్నారు, ఇంకా నలుగురు ప్రవచించే వాళ్ళుగా ఉన్నారు. ఇంకా మనకు తెలుసు చాలామంది కుటుంబాలను మనం ఆలోచన చేసినప్పుడు నిజంగా ఆ ఫిలిప్పు కుమార్తెలు అనేటటువంటి ఆ నలుగురు కూడా ఎంత చక్కగా దేవుని విషయాల్లో వాళ్ళు రాణిస్తున్నారు అనడానికి ఆ కుటుంబంలో జీవిస్తున్నటువంటి తన తల్లిదండ్రులు అంటే ఫిలిప్పు భార్య నిజంగా వాళ్ళ మీద దృష్టి ఉంచినటువంటి తమ కుమార్తెలు కూడా మనం కూడా ఎలాగనే ఉండాలి. ఇదిగో మన నాన్న దేవుని యొక్క కార్యక్రమాలు ఎలా ఉన్నాడో, మన అమ్మ దేవుని యొక్క కార్యక్రమాలు ఎలా ఉండాలో అని చూసినటువంటి తమ బిడ్డలు కూడా తమ దైనందిన జీవితంలో దేవునికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి కుటుంబంగా మనకు కనిపిస్తుంది. అందుకనే నలుగురు ప్రవచించు కుమార్తెలు ఫిలిప్పుకున్నారన్న సంగతిని రాయించాడని అంటే మీరు ఆలోచన చేయండి. ఒక కుటుంబంలో నలుగురు ప్రవచించే వాళ్ళు ఉండడం అంటే నిజంగా చిన్న విషయం కాదు ప్రేమటువంటి వాళ్ళు. ఏదో కుటుంబానికి ఒకడు దేవుని కార్యక్రమాలు చేసేటటువంటి వాడుగా ఉండకూడదు. కుటుంబంలో ఉన్న అందరూ కూడా ఏం చేయాలి? ఇప్పుడు దేవుని యొక్క కార్యక్రమాలు చేయగలిగితే దేవుడు నచ్చే కుటుంబంగా ఉంటుంది, దేవుడు మెచ్చే కుటుంబంగా ఉంటుంది ప్రేమటువంటి. మనకు తెలుసు కదా, కుటుంబం యావత్తు దైవ సన్నిధిలో వచ్చినప్పుడు కుటుంబం యావత్తు నూతనంగా తిరిగి జన్మించి బాప్తిసం తీసుకున్నటువంటి వారే అయినా కూడా కుటుంబం కూడా ఏం చేయాలని మనం ఆ రోజు రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్నాము. ఒకరు తీసుకుంటున్నారా కుటుంబంలో, లేకపోతే అందరం ఇక్కడికి వచ్చినప్పుడు తీసుకుంటున్నామా? అంటే ఒక కుటుంబంలో బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరము కూడా దైవ సన్నిధిలోకి వచ్చి దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించి ఆయన శరీరమునకు సాదృశ్యమైనటువంటి రొట్టెను, ఆయన రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్ష రసాన్ని తీసుకుంటూ ఉండగా ఓ వాక్యం మనకి గుర్తుకు రావాలి ప్రేమటువంటి వాళ్ళ. దాన్ని మీరు తీసుకున్నప్పుడల్లా ఒకసారి మనం కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనకి ఈ సంగతిని దేవుడు స్పష్టంగా మన కొరకు రాయించాడు. అక్కడ చెబుతున్నటువంటి ఆ మాటను బట్టి ఎవరయ్యా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలి, ప్రచురం చేయాలి అనేటటువంటి మాట మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. మీరు ఈ రొట్టెను తిని 11 వచనం చెప్పినాను 11:26 మీరు ఈ రొట్టెను అంటే రొట్టెను తినే ప్రతి వాడు, ఆ పాత్రలోని త్రాగే ప్రతి వాడు, కుటుంబం కాదు ఇక్కడ వ్యక్తిగతంగా చెప్తున్నటువంటి పదాన్ని మనం ఇక్కడ ఆలోచన చేస్తే అలా తాగే ప్రతి ఒక్కడు కూడా ప్రభువు వచ్చు వరకు అన్న దాంట్లో మళ్ళీ ఇంటర్నల్ మీనింగ్ ఏంటి? మనం పోయే వరకు అని అర్థం, అంతేనా? మనం పోయే వరకు, ఆయన వచ్చే వరకు. ఒకవేళ ఆయన రాకడ లేట్ అయితే మనం పోతాం, అంతేనా? అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా దేవుడు మనకు సెలవిస్తున్న నువ్వు పోయేంత వరకు లేక ఆయన వచ్చేంత వరకు ఏం చేయాలా? ఆయన మరణమును ప్రచురించుదురు అన్నాడా? ప్రచురించుదురు. ఆయన మరణమును ప్రచురించుదురు. అందరా ఒకరేనా? ఎవరైతే ఆ రొట్టెను తీసుకుని, ఈరోజు రొట్టెను తీసుకున్న మీకు అందరికీ ఇది జ్ఞాపకం రావాలి. ద్రాక్షరసం తీసుకున్న మీకు అందరికీ కుటుంబం కూడా ఇప్పుడు ఎలాగుండాలంటే దేవుని పనిలో ఉండాలా వద్దా? అలా ఉంటామనే కదా మనం రొట్టె ద్రాక్ష రసాన్ని తీసుకుంటున్నాము ప్రతి ఆదివారం వచ్చి. ప్రచురించుదమన్న కార్యక్రమంలోకి మనం ఇన్వాల్వ్ అయిపోతున్నాం కాబట్టి రొట్టెను తీసుకుంటున్నాం, ద్రాక్ష రసాన్ని తీసుకున్నాం. ఎప్పటి వరకు ఈ కార్యక్రమం చేయాలి? ప్రభు వచ్చే వరకు, లేకపోతే మనం పోయేంత వరకు. ఇప్పుడు కుటుంబం యావత్తు ఈ యొక్క కార్యక్రమంలో ఉందనుకోండి, నిజంగా దేవుడు ఆ కుటుంబాన్ని బట్టి ఎంతగా సంతోషిస్తాడో మీరు ఆలోచన చేయండి. ఫిలిప్పు కుటుంబం కూడా అలాగనే ఉంది ప్రియమైనటువంటి వాళ్ళు. కొర్నేలు కుటుంబానికి ఆ భాగ్యం దొరకలేదు కాబట్టి దేవుడు డైరెక్ట్గా దూతనే పంపించాడు. అతనికి ఉన్నటువంటి ఆ గ్యాప్ను పూర్తి చేసినట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఈరోజు మనం రాధా సుధాకర్ వాళ్ళ యొక్క
వైవాహిక జీవితం నిజంగా 9 సంవత్సరాలు గడిచిన దేవుని సముఖంలో ఆ బిడ్డలు ప్రారంభంలో నెల్లూరుకు వచ్చినప్పుడు వాళ్ళు హైందవులే. ఇంకా చెప్పాలంటే పుట్టినప్పటి నుంచి వివాహమైనంత వరకు కూడా 2 కుటుంబాలు కలిసి వైవాహిక సంబంధంలో నిజంగా వాళ్ళు అన్ని దేవతలకు వాళ్ళు సేవించినటువంటి కుటుంబాల బ్యాక్గ్రౌండ్ వాళ్ళకు ఉంది. అయినా కూడా ఈ మార్గంలోకి రావడానికి నెల్లూరు స్థానిక సంఘం వాళ్ళకి ఎంతగానో చేయూతనిచ్చింది. దేవుడు చక్కటి అవకాశాలను ఆ కుటుంబం మీద మెండుగా పరుస్తూ ఎప్పటికీ ఈ స్థాయికి వాళ్ళు చేరుకున్నటువంటి దానిని బట్టి తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఇంకా ఎంతగానో వాళ్ళు కొనియాడేటటువంటి స్థితిని వాళ్ళు కలిగి ఉన్నారు. కాబట్టి ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు అనేకము జరిగించి దైవ కార్యక్రమం ఏది చెప్పినా కూడా నిజంగా సుధాకర్ కావచ్చు, రాధా కావచ్చు చాలా చక్కగా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటూ దేవుని యొక్క మన్ననలు ఇంకా మరీ ఎక్కువగా వాళ్ళు పొందే విధంగా దేవుడు వారిని దీవించి ఆశీర్వదించాలని, దేవుడు మెచ్చేటటువంటి కుటుంబాల్లాగా ఆ కుటుంబం కూడా వర్ధిల్లాలని, మరి ముఖ్యంగా దేవుడు వారికి అనుగ్రహించినటువంటి గర్భఫలాన్ని 2 బిడ్డల్లో నిజంగా ఒక బిడ్డ మనకు తెలుసు సంపత్. అతనికి ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితిని బట్టి కూడా ఎప్పుడు కూడా ఆ బిడ్డ బర్త్డే రోజు నేను వాళ్ళ ఊరికి వెళ్ళాను. నేను కాదు, చాలామంది దాదాపు ఒక 25 మంది దాకా వాళ్ళ ఊరు సొంత ఊరికి వెళ్ళినప్పుడు ఆ బిడ్డ యొక్క జన్మదినంలో మాట్లాడినటువంటి మాట ఏంటంటే ఈ బిడ్డ ఇలా పుట్టడానికి, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి హిందూ బంధువులు కూడా మరి మీ దేవుణ్ణి సేవిస్తున్నాడు కదా మా వాడు, మరి అలాంటి బిడ్డని ఇవ్వడం న్యాయమేనని వాళ్ళ మనసులో కూడా ఉంది. అలా ఉన్నప్పుడు కూడా వాళ్ళ మనసులో ఉన్నటువంటి దానికి ఒక క్లారిటీ ఇచ్చాను. ఎందుకనంటే అలాంటి కొడుకు కావాలని వాళ్ళు కోరుకోలేదు. బట్ అలాంటి కొడుకు వాళ్ళ కుటుంబంలో జన్మించినప్పుడు ఏదో దేవుడు వారికి మంచి కొరకే ఆ బిడ్డని ఇచ్చాడు అన్న సంగతిని జ్ఞాపకం చేశాను. ఎందుకంటే దైవ సంకల్పంలో దేవుడు మనకి మనకు తెలుసు కదా, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరుగుతుంది. అందులో మేలుంటుంది, కీడుంటుంది ప్రేమటువంటి వారా. బట్ ఏది దేవుడు అనుగ్రహించినా కూడా అది మనకు మేలే చేస్తుంది అన్న సంగతిని ఆ రోజు జ్ఞాపకం చేశాను. చాలామంది హిందూ బంధువులు కూడా చక్కటి వాక్యాన్ని ఆ రోజు విన్నారు. నిజంగా ఇప్పుడు వాళ్ళు ఎంచుకున్నటువంటి టార్గెట్ ఏంటంటే మరలా తన బంధువుల్లో కూడా ఎవరిని వదలకుండా అందరినీ ఈ రక్షణ మార్గంలోకి తీసుకురావడానికి వాళ్ళు మంచి సన్నాహాలు చేస్తున్నారు. ఏ చిన్న కార్యక్రమమైనా పెద్ద కార్యక్రమమైనా కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినిపించడానికి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం నిజంగా చాలా గొప్పది. అందుకనే సంఘంగా ఒక రోజు వెళ్ళి వాళ్ళ టంగుటూరు అనేటటువంటి అక్కడ కర్నూలు జిల్లా అక్కడికి వెళ్ళి దైవ వాక్యాన్ని వారికి బోధించడం కూడా జరిగింది. వాళ్ళు ఎంతగా శ్రద్ధ చూపించకపోతే తన బంధువులను, స్నేహితులను అందరినీ పిలిపించి దైవ వాక్యాన్ని వినిపిస్తారు. సో ఇలాంటి ఒక ఇంటెన్షన్ తమ యొక్క హృదయాల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఆ కోరిక దేవుడు ఎప్పుడు కూడా సఫలం చేయాలని కోరుకుంటూ ఆ బిడ్డలిద్దరినీ దీవించే విధంగా మీ అందరి ప్రార్థనలో కూడా మీరు వారి కుటుంబాన్ని గురించి, ముఖ్యంగా వారి గర్భఫలాలంటే పిల్లల గురించి, వారి భవిష్యత్తును గురించి మీ దైనందిన ప్రార్థనలో వారిని జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటూ ఇంకా ముందు దేవుని కొరకు ఇంకా అనేక గొప్ప కార్యక్రమాలు ఆ బిడ్డలు కలిసి చేయాలని కూడా నేను కూడా కోరుకుంటూ ఈ యొక్క మాటలు ముగిస్తూ ఉన్నాను. దయచేసి అందరం కళ్ళు మూసుకుంటే ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని, అలాగే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కూడా సుధాకర్ వచ్చి చెప్తే బాగుంటుంది. ఎందుకంటే తను ప్రేమించి పిలిచినటువంటి వాళ్ళందరూ కూడా ఈ సమయంలో ఇక్కడ మనం గ్యాదర్ అయ్యాం. సుధాకర్ ఎక్కడున్నా కూడా ఇక్కడికి రావాలని మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, మీరు అనుగ్రహించినటువంటి ఆధిక్యత విషయంలో మరి ముఖ్యంగా కుటుంబ జీవన విధానం ఎలా ఉండాలని మీరు రాయించినటువంటి హెచ్చరిక మాటలు, మీరు మెచ్చే విధంగా ప్రతి కుటుంబం ఉండడానికి అనుకూలమైనటువంటి కుటుంబాలను మా ముందు ఉంచారు. అందులో మేము నోవాహు కుటుంబాన్ని గురించి మేము ఆలోచన చేశాం. అలాగే కొర్నేలు కుటుంబం, అన్యుల కుటుంబం అయినా కూడా మీ యందు ఎంత భయము భక్తి కలిగినటువంటి వాడుగా, యథార్థవంతుడుగా, నీతిమంతుడుగా అనేటటువంటి పదాన్ని మీరు ఉపయోగించారు. ఇదిగో వారి కుటుంబాలకు మీకు ఎక్కడా లోటు లేకుండా చూపించినటువంటి విషయాలు మేము నేర్చుకున్నాం. అలాగే ఫిలిప్ కుటుంబాన్ని గురించి కూడా మేము మాట్లాడుకున్నాం. కుటుంబం యావత్తు ప్రవచించేటటువంటి వారుగా, ఆ గొప్ప ఆధిక్యతను కలిగినటువంటి వారుగా మేము చదువుకున్నాం. ఇదిగో మీ కృపలో వచ్చిన ప్రతి కుటుంబాన్ని బట్టి మిమ్మల్ని కొనియాడుతూ, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరము, ఎందుకంటే మేము తీసుకున్నటువంటి మీ కుమారుడైనటువంటి ఆయన శరీరానికి సాదృశ్యమైనటువంటి రొట్టెను, ఆయన రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్షరసాన్ని సేవిస్తున్నటువంటి మా బ్రతుకుల్లో కూడా ఆయన మరణాన్ని మేము ప్రచురం చేసేటటువంటి విధానాన్ని మా కొరకు మీరు రాయించారు. అది మీ కుమారుని రాకడ వరకు, అలాగే మేము పోయేటటువంటి మా పోకడ వరకు ఈ కార్యక్రమంలో మేము నిలిచి ఉంటాము అనేటటువంటి ఆ యొక్క కమిట్మెంట్ని మేము
ప్రతి వారము మేము తీసుకునేటటువంటి ఆ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తీసుకునేటటువంటి వాటిలో మిళితమైందన్న సంగతిని కూడా మేము జ్ఞాపకం చేసుకున్నాం. నానా చేరువచ్చిన నీ బిడ్డలందరినీ జ్ఞాపకం ఉంచుకోండి. మరి ముఖ్యంగా 9 సంవత్సరాల పాటు వైవాహిక కుటుంబ జీవితాన్ని కలిసి జీవిస్తున్నటువంటి నీ బిడ్డలు నీ ముందున్నారు. వారిని దీవించి ఆశీర్వదించండి. వారికి ఇచ్చినటువంటి గర్భఫలాలైన 2 బిడ్డలను బట్టి నానా ఇదిగో వారి యొక్క భవిష్యత్తును అంతటినీ మీ పాదాల చెంత ఉంచుతున్నాం. వారు ఏర్పాటు చేసుకున్నటువంటి షాపు విషయంలో, సుధాకర్ చేస్తున్నటువంటి పని విషయంలో, మరి వారి యొక్క రాకపోకల విషయంలో ఈ దేవదూతల భద్రత కాపుదల నీ బిడ్డల మీద మెండుగా ఉంచమని కోరుకుంటూ ఈ దినం దీవెలతో మమ్మల్ని నింపమని చేరువచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మన ఈ కార్యక్రమం సజావుగా సక్రమంగా జరిగించడానికి వాతావరణాన్ని అనుకూలపరిచి మా హృదయాల్లో మీ ఉన్నతమైనటువంటి మాటలు మరొకసారి జ్ఞాపకం చేసుకునే విధంగా ఈ దినాన్ని మాకు అనుగ్రహించిన మీ ప్రేమను బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ నానా మీ చిత్తమైతే మేమందరం మరలా కలుసుకొని మీ ఉన్నతమైనటువంటి మాటలు వినే భాగ్యాన్ని దయచేయమని కోరుకుంటూ ఈ ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రియకుమారుడైనటువంటి యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.